మా యొక్క తండ్రి గతించిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కూడా ఈ సంవత్సరం ఆఖరి వరకు కూడా మమ్మల్ని కాచి కాపాడారు తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి నీ సన్నిధిలో కూర్చొని కొన్ని మాటలు నేర్చుకొని ఆలోచించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి, వాక్యాన్ని మేము అర్థం చేసుకొని వాక్య ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని మాకు మా అందరూ కూడా దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి నామమున చిన్న ప్రార్థన మనని అడుగుతున్నా తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడు కూడా అన్నయ్య మంచి వాక్యాన్ని వివరించడం అయితే జరిగింది. మరికొన్ని మాటలు మనం ఆలోచించేద్దామండి. అయితే మనిషికి 2 రకాల బలాలు ఉంటాయి. ఏంటి? 2 రకాల బలం. ఫస్ట్ బలం ఏంటంటే శారీరక బలం, రెండోది ఆత్మీయ బలం, ఫిజికల్ అండ్ మెంటల్. ఫిజికల్ బలము, మెంటల్గా బలము. అయితే ఏది ఎక్కువ బలం అంటే ఏం చెప్పగలం అని అందరూ అనుకుంటారు. కానీ ఎవరైతే ఫిజికల్గా బలం లేకపోయినా ఆత్మీయంగా బలం ఉన్నవారు మాత్రమే ఎక్కువ బలవంతులు అన్నమాట. ఫిజికల్గా నాకు అన్ని కండాలు ఉన్నాయి, ఇన్ని కండాలు ఉన్నవాడు నిజంగా అది బలం కాదు. అసలు అది బలం కాదు. అయితే చాలా మంది అంగాలు లేనివారు, అంగంటే చేయలేనివారు, కాలు లేనివారు, వాళ్ళు బ్రతుకుతున్నారు, మనం కూడా బ్రతుకుతున్నారు. అయితే అంగం ఉందా లేదన్నది కాదు, అంగహీనులు అన్నది కాదు. కానీ మనకేం కావాలి? ఆత్మీయంగా మెంటల్గా బలంగా ఉండాలి. అయితే ఇలాగా ఒక మంచి బలవంతుడు భక్తుడు ఉన్నాడు. ఒక భక్తుడు చాలా బలవంతుడు. ఆయన పేరు ఏంటంటే దావీదు గారు. దావీదు గారు ఎంత బలవంతుడు అండి? ఒక్క గొర్రె గురించి సింహాన్ని చంపేశాడు, అవునా కదా? అంతకు ముందు ఏం చేశారు? గొలియాతు. ఒక సైన్యమే భయపడుతుంది. ఎవరు చూసి? గొలియాతుని చూసి, ఆయన శరీరం, ఆయన అంగాలను చూసి, ఆకారాన్ని, ఆయన చేతులు కాళ్ళ ఎత్తుని చూసి ఒక సైన్యమే భయపడుతుంది. ఒక సైన్యమే భయపడుతున్నప్పుడు ఆయన వెళ్ళి ఏమని అడిగాడు? మీరు అంగీకరిస్తే నేను అంటే ఈయన బలవంతుడా బలహీనుడా? ఆత్మీయంగా చాలా బలవంతుడు, శరీరం కూడా బలవంతుడే చెప్పాలండి, అవునా? అంత యాక్టివ్గా ఉండబట్టే కదా కొట్టింది. యాక్టివ్గా లేకపోతే కొట్టగలడా? ఇప్పుడు సింహాన్ని దాంతో పోరాడాలంటే ఓన్లీ మెంటల్గా బలం ఉంటే సరిపోద్దా? శరీరం కూడా బలంగా ఉండాలా? అంటే శరీరంగా బాగా బలం ఉంది. అసలు ఈయన అంటే కొన్ని సినిమాలు ఉంటాయి కదా, ఒక హీరోని చూపించాలంటే అతనికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అనమాట. అతను చూసిన వాళ్ళని వణికిపోతారు అనమాట. అసలు దావీదు గారి దగ్గర మనం ఉంటే మనం వణికిపోవచ్చు. ఎందుకంటే ఆయన సింహాన్ని చంపేసాడంటే మనకి ఎలా కనబడతాడు? అంటే ఒక సైన్యం చేయలేని పని ఒక దావీదు గారు చేశారంటే ఎలా కనబడతాడు? ఒక సైన్యమే చేయలేకపోయింది గొలియాతుని చంపడం అనేది. ఒక సైన్యం చేయలేని పని దావీదు గారు చేశారు. కానీ ఆయన ఒక టైంకి వచ్చేవాడికి ఏం కీర్తన చూద్దామండి. కీర్తన గ్రంథం 64వ అధ్యాయం 64 మొదటి నుంచి. దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకించుము. శత్రువు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. 64:1. కీడు చేయి వారి కొట్ట నుండి సరిపోతుంది. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడు. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడు. ఈయన శత్రు భయం ఏంటండి? ఈయనేమో ప్రార్థన చేస్తున్నాడు, శత్రు భయం నుండి నన్ను కాపాడు. శత్రు భయం నుండి నన్ను కాపాడు. ఈయన చూసి అందరూ భయపడతారు, అవునా కదా? ఒక సైన్యం చేయలేని పని ఈయన చేశాడు. అసలు చెప్పాలంటే ఈయన శత్రువులే ఉండకూడదు, అవునా కదా? ఈయన చాలా బలవంతుడు.
కానీ ఈయనకు ఒక భయం ఉంది. ఏం భయం? శత్రు భయం. శత్రు భయం. ఈయన శత్రు భయం ఉండదండి. శత్రువుల అదే ఏదేమంటారంటే వెన్నులో వణుకు పుట్టించాడు. అవునా కదా? కానీ ఈయన వచ్చేసరికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? శత్రు భయం నుండి నేను నా ప్రాణమును కాపాడమని అడుగుతున్నాడు. దేవుడి దగ్గర వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా తండ్రి నన్ను శత్రు భయం నుంచి కాపాడు అంటున్నాడు. మరి అలాంటి వ్యక్తికి శత్రు భయం ఏంటండి? శత్రు భయం ఉండదు అంటారు అసలు? ఏమండి? 3వ వచనం చూడండి. ఇప్పుడు ఒకడు సరిపోద్దాను. ఒకడు తన కత్తికి పదును పెట్టినట్లు నాలుగు పదును పెడుతున్నాడు. మామూలుగా రాజుగారు ఉన్నారు కదా, ఎవరో దావీదు గారు రాజు కదా. రాజుగారి మీదకి గొలియాతు వచ్చాడు. దేంతో వచ్చాడు? కత్తి పట్టుకొని వచ్చాడండి. అప్పుడు గొలియాతుని కొట్టడానికి వెళ్ళేటప్పుడు ఈయన రాళ్ళు ఒడిచ పట్టుకెళ్తే ఆయన ఏం పట్టుకొచ్చాడు? కత్తి పట్టుకొస్తే ఈయన దగ్గర ఉన్న ఒడిస్తే ఆయన కొట్టిన తర్వాత ఏ కత్తితో చంపాడు? అవునా కదా? కానీ ఇక్కడ ఆయన భయపడేది ఏమర్థం అవుతున్నప్పుడు మనకి శత్రు భయం నుంచి నన్ను కాపాడమని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఏ శత్రువు అని మనం ఆలోచించగలిగితే ఇక్కడ 3వ వచనంలో ఏమని చెప్తున్నాడు? ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు. అంటే ఈయన దేవుడి గురించి భయపడుతున్నాడు. ఆ నాలుకలకు పదును పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కత్తును చూసి ఫిజికల్ కత్తును చూసి భయపడలా. ఫిజికల్ కత్తును చూసి భయపడలా. ఈయన ఫిజికల్ గా బాగానే ఉన్నాడు. కానీ ఫిజికల్ గా కనపడని కొన్ని కత్తులు ఉన్నాయి. ఆ కత్తును చూసి ప్రార్థన చేస్తానండి. అంటే ఈయన మామూలుగా మెంటల్ గా ఎలా ఉన్నాడు? కొంతమంది ఉంటారండి ఈ రోజుల్లో ఏదన్నా యూట్యూబ్ లో ఏదన్నా చేశారనుకోండి, దాని కింద భయంకరమైన బూతులు పెడతారు. అంటే దాన్ని తట్టుకునే శక్తి కూడా ఉండాలి. మన అక్కడ మాట్లాడే వ్యక్తికి ఏముండాలి? కింద కామెంట్లు చదివి భరించగలిగే శక్తి కలిగేవాడు ఉండాలి. అలాంటి వాడు ఈ రోజుల్లో బతుకుతాడు. ఏమన్నా? అవునా కదా? ఈ రోజు ఎంత మంచి వ్యక్తినైనా సరే ఈజీగా మాట అనేస్తారు. అంటే ఈ రోజుల్లో ఫిజికల్ కన్నా మెంటల్ గా బలవంతులై ప్రిపేర్ అయి ఉండాలి. ఏదన్నా దాన్ని స్వీకరించడానికి దాన్ని పట్టించుకోకూడదు, వదిలేయాలి. అవును కదా? అంటే ఇప్పుడు దావీదు గారు శత్రు భయం నుండి నన్ను కాపాడుడి అని ఎవరిని దేవుని అడుగుతున్నారు? ఎవరి గురించి? నాలుకలు. కీర్తన గ్రంథం 57:4 చూడండి. ఎక్కడ ఉందంటండి? సింహం మధ్య సింహాన్ని చేసేసాడు కదా ఈయన. అంటే ఈయన సింహాలు తిరగడం అలవాటైపోయిందండి ఇంక. అవునా కదా? సింహాల మధ్య తిరగడం అలవాటైపోయింది. ప్లస్ కత్తులు ఉన్న వాళ్ళతో గొడవ పడతాం బాగా అయిపోయింది. సో ఫస్ట్ నా కత్తులు వాళ్ళతో గొడవ పడతాం బాగా అలవాటు అయిపోయింది కాబట్టి ఏమన్నాడు? ఎంత అక్కడ కత్తులు వంటి 4 గలవారు ఉన్నారని చెప్పాడు. ఇక్కడ ఇప్పుడే ఉన్నాడు సింహాల మధ్య. వారు నాలుక వాడిగల కత్తి. అసలు ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నా చూడండి ఇక్కడ. అంటే ఇంకొక భయం ఉంది. అసలు ఏ మాట అన్నా కూడా తట్టుకోలేడండి. ఎవరైనా అసలు ఇలాంటి మాటలతో చంపేవాళ్ళు అంటే అసలు భరించలేడు. ఎవడైనా ఫిజికల్ గా వస్తే చంపేస్తాడు. అది గొలియాత్ అయినా సింహం అయినా సరే. అంటే సింహాల్లో ఉన్నా ఈయనకి భయం లేదు. కానీ వీళ్ళ మధ్యలో ఉన్నప్పుడు ఈయనకి సింహాల మధ్య నా ప్రాణము ఉందంటున్నాడు. వాళ్ళ ఏమని అంట? అంబుల పదందంట. అంతేనా? వారి నాలుక వాడిగల కత్తి, వారి దంతములు శూలములు, అమ్ముల వారి నాలుక వాడిగల కత్తి అంటండి. అసలు ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నా చూడండి.
అవునా కదా? అంటే ఫిజికల్గా బాగానే ఉన్నాడు ఈయన, కానీ మెంటల్గా ఎలా ఉన్నాడంటే చాలా వీక్గా ఉన్నాడు. ఎవరేదన్నా అంటే అంటే ఈయన హృదయం ఎలా ఉందంటే చాలా శుతి మెత్తన హృదయం. చూడడానికి జనాలు భయపడిపోతారు. అవునా కదా? సో అంత భయంకరమైన వ్యక్తి ఒక చిన్న విషయాలు ఏదన్నా మాట అన్నసరికి ఆయన ఏంటంటే తట్టుకోలేడు. సో ఇదంతా ఎక్స్పీరియన్స్ తో మాట్లాడుతున్నారంటారా, ఎక్స్పీరియన్స్ ఏమీ లేకుండా మాట్లాడుతున్నారంటారా? అర్థమైందండి? తను ఎవరో ఏదో అంటున్నారు అంటే బయట శత్రువులతో ప్రాబ్లం లేదు దీనికి, బయట శత్రువులతో ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఒక విషయం మీకు చెప్తానండి. ఇప్పుడు బయట శత్రువు ఏదన్నా ఉన్నాడు అనుకోండి, మనల్ని పెద్ద ప్రాబ్లం ఉన్నాడు, శత్రువు అంతే అంటాడు, మనం పట్టించుకోము. మీ అన్నయ్య నిన్ను ఇలా అన్నాడు అంటే, మీ అక్కేరా మీ చెల్లేరా మీ అమ్మాయి ఇలా అందంటే అంటే ఈయన దేని గురించి శత్రు భయం అన్నా కానీ ఎక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి. అంటే సొంత జనులే ఆయన్ని మాట్లాడినారు, ఏదో మాట్లాడినారు. సో వాళ్ళని చూసినప్పుడల్లా సింహాలు కనపడుతున్నాయి ఆయనకి. వాళ్ళ నోరు చూసినప్పుడల్లా, వాళ్ళ ముఖం చూసినప్పుడు ఏమంటే కత్తులు కనపడుతుంది. వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు వాళ్ళ పెదాలు కూడా ఏం కనపడుతున్నాయి? సోలాలంట, అమ్ముల పోదంట. అంటే ఈయనకి గుండెలే గుచ్చుకుపోతున్నాయి. అవునా కదా? అంటే ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉన్నాడు కానీ మెంటల్ గా అంటే ఏదో ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు. అవునా కదా? ఏ దెబ్బ తగలకుండా మనకి ఒక్కోసారి మనం ఏదన్నా అని అన్నట్టు మార్గం నిలిచి అన్నట్టు ఏదన్నా మార్గం మనకి ఇటు చెరువు కట్టేట వెళ్తాం అలవాటు కొంతమంది రైతులకి. ఎప్పుడన్నా ఏదన్నా ఒకసారి అక్కడ వర్షం పడినప్పుడు ఏదైనా జారి పడిపోవడం, ఏదైనా రైతు అటు వెళ్ళినప్పుడన్నా వాళ్ళకి భయం వేస్తుంది. అవునా కదా? సో ఇలాంటిది ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు. ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల 59:7 చూడండి. 59:7 తమ నోటి నుండి మాటలు వెళ్ళగొక్కుదురు, వారి పెదవుల్లో కత్తులున్నవి. వినువారు ఎవరు లేరని ఏమనుకుంటారంట? ఇక్కడ ఎవరైనా లేదనుకుంటారంట. వాళ్ళ మనసులో ఉన్నంతా కూడా అనేస్తారు. ఈయన శత్రువు గురించి మాట్లాడతారు ఇక్కడ, మాటలో ఆయన చుట్టూ ఉన్న సమాజంలో ఆయన ఎవరేమని అంటున్నారో వాళ్ళు గుర్తు చేసుకొని చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు లేరులే, అతను లేడులే, మా అన్న లేడులే, మా రాజుగారు లేరులే అన్నట్టు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నా. మరి పెదవులు ఏమున్నాయి అంట? కత్తులు ఉన్నాయి అంటండి. అందుకే చాలా పెద్దలు ఏమన్నారంటే వాడు ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట మాట్లాడకూడదు. ఎక్కడైనా వాడున్నా లేకపోయినా ఒకేలా ఉండాలి. కానీ ఈ పెదవుల్లో కత్తులు ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారు? ఎవరు లేరులే, అతను లేడులే, అతని గురించి ఈ మధ్య చాలా ఇదవుతుందండి. ఏదన్నా ఒక వ్యక్తి గురించి మాట్లాడి అయినా నాకెందుకులే, అవునా కదా? అతను లేనప్పుడు అతను ఇలా చేసినట్టు కదా. ఇది ఎలా చెప్తారంటే ఎక్కువగా భార్య దగ్గరికి వెళ్ళి నీ భర్త వెళ్ళాడంట కదా, అక్కడ ఏదో చేశాడంట కదా, ఆయన మీ భర్త నాకెందుకులే, మళ్ళీ నాకెందుకులేమ్మా అంటారు. అవునా కదా? అంటే అతను లేనప్పుడు, అతను ఉన్నప్పుడు అసలు జోలికి రాడు. అతను ఉన్నప్పుడు ఏదైనా అంటే ఏం జరుగుతుందో అతను ఆవిడికి తెలుసు. అవునా కదా? సో అతను లేనప్పుడు వెళ్ళగలుగుతారు వీళ్ళు. కానీ వాళ్ళ పెదవులు ఏమున్నాయి? కత్తులు ఉన్నాయి అంటండి. సామెత గ్రంథం కూడా ఒకసారి చూద్దాం. 12:18 ఎవరున్నారంట? కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. కత్తిపోట్లు అంట. ఈయనకి దావీదు గారికి కత్తులకి ఏం భయపడ్డారా? కానీ కత్తి వంటి మాటలకు మాత్రమే ఈయనకి ఎన్ని కత్తులు దిగుంటాయి అంటారు. అంటే
దావీదు గారు ఇన్ని విషయాలు చెప్తున్నారంటే ఆయనకి ఎందుకు కత్తులు దిగబడి అంటారు? ఆలోచించండి. దావీదు గారి కుమారుడి పేరు ఏంటండి? అబ్షాలోము కూడా కుమారుడు ఉన్నాడు. అబ్షాలోము ఉన్నాడండి. ఇతను దావీదు గారి దగ్గర పనిచేసే ఆయన ఒక ఆయన ఉన్నారు, మంత్రి. అహితోపేలు. ఎవరండి? ఈ అహితోపేలు ఎవరు? ఈ అహితోపేలు ఎవరంటే మంత్రి. దావీదు గారి దగ్గర పని చేస్తూ ఆయనకి సలహాలు ఇస్తూ ఆయన వెంటే ఉంటూ చాలా జాగ్రత్తగా ఆయన చేసేటంటే తప్పేంటి ఒప్పింది అంతా కూడా ఎవరో తెలుసు? అహితోపేలు తెలుసు. మరి అహితోపేలు ఎవరు? ఎలియాము గారు తెలుసా? బెత్షెబా ఎవరు కూతురు? ఎలియాము కూతురు. ఎలియాము కూతురు బెత్షెబా. అహితోపేలు ఎవరంటే ఈయన ఎవరు? అహితోపేలు కొడుకు ఎవరు? ఎలియాము. అర్థమైందా మీకు? అహితోపేలు కొడుకు ఎవరు? ఎలియాము. ఎలియాము కూతురు ఎవరు? బెత్షెబా. మరి బెత్షెబా దావీదు గారికి ఏం జరిగింది మీకు మనకంతా తెలుసు కదా? తెలుసా లేదా? అక్కడ జరిగే ఇన్సిడెంట్ అంతా కూడా మనకు తెలుసు. అయితే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ మొత్తం ఎవరు చూస్తున్నారు? అహితోపేలు చూస్తున్నాడు. ఎవరండి? అహితోపేలు తన మనవరాల గురించి మొత్తం చూస్తున్నాడు. అహితోపేలు తట్టుకోగలడా? ఇక్కడ తన మనవరాలకి ఏం జరుగుతుంది? కొడుక్కి ఎలియాము కూడా ఏం జరుగుతున్నట్టు? అర్థమైందా మీకు? ఎలియాము కొడుకు ఆయనకి బాధ ఉంటుంది కదా. సో బెత్షెబా జరిగే సంఘటన మొత్తం అహితోపేలు చూస్తున్నాడు. అహితోపేలు చూసిన తర్వాత అబ్షాలోము ఏం చేశాడు? దావీదు గారిని అప్పుడు రాజ్యం నుంచి ఏమైపోయి పారిపోయాడు కదా. ఎవరు? దావీదు గారు పారిపోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? అహితోపేలుని పిలిచాడు. ఎవరు? అబ్షాలోము పిలిచాడు. ఇక మా నాన్నగారికి వెనకాల ఉండి చేదోడు వాదోడుగా ఉన్నావు, మంచి సలహాలు ఇచ్చి మా నాన్నగారు వెంటే ఉండి ఆయన నడిపించావు. మరి మా నాన్నగారు ఎలాగో బయటకు పోయారు, మరి మాట్లాడుకుందాం రమ్మన్నాడు. ఎవరిని? అహితోపేలు రమ్మన్నాడంటే. అసలు అహితోపేలు దావీదు గారు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడండి? చాలా సైలెంట్గా ఉన్నాడు, చాలా జాగ్రత్తగా పనిచేశాడు, రాజును గౌరవించాడు. రాజు యొక్క గొప్పతనం ఏంటి, అసలు ఆయన ఎంత యుద్ధశూరుడు, ఆయనకున్న బలం ఏంటి అంతా తెలుసు ఆయనకి. అవునా కదా? ఆయన ఉండగా అంత గౌరవించేవాడు. తర్వాత ఎప్పుడైతే దావీదు గారు వెళ్ళిపోయారో ఎవరు వచ్చారు? అబ్షాలోము. అబ్షాలోము వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. 2వ సమూయేలు 16వ అధ్యాయం 20 నుంచి. అబ్షాలోము అహీతోపెలుతో 16:20. మనం చేయవలసిన పని ఏదో తెలుసుకున్నట్టుకై ఆలోచన చేద్దాము రమ్ము అనగా. అబ్షాలోము అహీతోపెలుతో మనం చేయవలసిన పని ఏదో తెలుసుకున్నట్టుకై ఆలోచన చేద్దాం రమ్మనగా. ఎవరు పిలిచారంటే అబ్షాలోము పిలుస్తున్నాడు. ఎవరిని? అహీతోపెలు పిలిచాడు. మా నాన్నగారు లేరు, దావీదు రాజుగారు ఎలాగ వెళ్ళిపోయారు కదా, మరి ఆయన వెనకాలే ఉన్న మంత్రిగా నువ్వు, మనం ఏం చేద్దాం ఆలోచన చేద్దాం రమ్మన్నాడు అబ్షాలోము. అప్పుడు అహీతోపెలు ఏమని సలహాలు ఇస్తున్నాడు చూడండి. నీ తండ్రి చేత ఇంటికి కావలించబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడు వైతమని ఇశ్రాయేలులందరూ తెలుసుకుందరు. అప్పుడు నీ పక్షం ఉన్న వారందరూ ధైర్యము తెచ్చుకుందరని చెప్పాను.
కాబట్టి మేడ మీద వారు అబ్షాలోం గుడారం వేయగా ఇశ్రాయేలుకు అందరికీ తెలియనట్టుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. ఇక్కడ అహితోపేలు తన బెత్షెబ అంటే ఎవరో మనవరాలు జరిగిందంతా మనసులో పెట్టేసుకున్నాడండి. ఇంకా మొత్తం మనసులో పెట్టేసుకుని ఇప్పుడు తండ్రి భార్యలండి. ఉపపత్నులు అంటే ఎవరు? రాజుగారికి ఉపపత్నులంట. సో వాళ్ళతో ఏం చేపిస్తాడంటే అహితోపేలు గారు వాళ్ళతో వ్యభిచరించినట్లాగా చేస్తున్నాడు. అవునా కదా? మరి దావీదు గారు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు ఈయన? అహితోపేలు అంటే ఇదంతా చూసినప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది దావీదు గారికి? అంటే నేనేదైతే తప్పు చేశానో కొడుకుతో కూడా ఏం చేపిస్తున్నాడు? అవునా కదా? అహితోపేలు అప్పుడు అంతవరకు దావీదు గారు ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఏమని పిలిచి ఉండొచ్చు? తండ్రికి పత్నులు అంటే అవునా కదా? తల్లిలాగా చూడాలి ఇతను అబ్షాలోము. మరి వాళ్ళతో ఏం చేస్తున్నాడు అహితోపేలు? ఏమండి మరి దావీదు గారి వెనకాల ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నప్పుడు ఇంకేమనిపిస్తుంది చెప్పండి? అప్పుడు ప్రార్థన చేద్దాం. మరి శత్రువులు ఎవరున్నారు ఈయనకి? పక్కనే ఉన్నారండి. దావీదు గారు అంటే ఏంటో తెలిసి ఈయనకి అహితోపేలుకి. సో ఇన్ని తెలిసినా కూడా మరి రాజుగారి కొడుకు దావీదు గారి కొడుకు అబ్షాలోంతో ఎందుకు చేస్తున్నాడండి అంటే బెత్షెబతో జరిగింది మొత్తం ఈయన మనసులో పెట్టుకొని చూస్తున్నాడు. అలాగా మొత్తం మనసులో పెట్టుకున్నాడండి. మనసులో పెట్టుకొని ఇప్పుడు టైం వచ్చేసింది. మరి టైం ఈయనకి టయాన్ని వాడుకుంటున్నాడు. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు అప్పుడు గొలియాతు వస్తుంటే భయం ఏమి లేదు ఈయన కళ్ళల్లో. బెరుగు లేదు, బాధ లేదు, ఏమీ లేదు. సింహం వస్తుండే ఎటువంటి ప్రాబ్లం లేదు. నా వెనకాల దేవుడు ఉన్నాడు అనుకున్నాడు. కానీ ఇప్పుడు దేవుడు లేడా? ఇప్పుడు దేవుడు ఉన్నాడు. ఇది చూసినప్పుడు అలా ఆయన చేసిన గుర్తు వస్తుంది. అవునా కదా? సో వాళ్ళు మాట్లాడినప్పుడు ఇప్పుడు దావీదు గారు కొడుకు మీ అబ్బాయి అబ్షాలోం ఇలా చేస్తున్నాడంటే ఎలా ఉంటది? కొన్ని కత్తులు అక్కడ ఒక కత్తి దింపాడు దావీదు గారు గొలియాతుని. ఇక్కడ ఎన్ని కత్తులు దిగుతున్నాయి? చాలా కత్తులు అండి. ఈయన గొలియాతుని చంపడానికి ఎక్కువసార్లు ప్రార్థన చేసి ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఎన్నిసార్లు చేస్తున్నాడండి? అంటే భయపడిపోతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే సింహాల మధ్య, ఇప్పుడు నేను సింహాల మధ్య మన చుట్టూ సింహాలని అనుకోండి, భయంగా ఉంటావా లేకపోతే హ్యాపీగా ఉంటావా? సో వీళ్ళందరూ చూసినప్పుడు ఈయనకి ఏమనిపిస్తుంది అంటే నేను నా ప్రాణం సింహాల మధ్యలో ఉన్నది అంటున్నాడు అండి. అవునా కదా? సో దావీదు గారు ఫిజికల్ గా స్ట్రాంగ్ గానే ఉన్నారు. ఫిజికల్ గా ఎంతమంది శత్రువులైనా కొట్టడానికి రెడీగా ఉన్నాడు. సింహం వచ్చినా దాన్ని చంపడానికి రెడీగా ఉన్నాడండి. కానీ మెంటల్ గా ఈయన ఒక బాధ పెట్టేస్తుంది. అవునా కదా? సో ఇలా వాళ్ళ రాజ్యంలోనే వచ్చేటువంటి ఇలాంటి మాటలనైనా తట్టుకోలేకపోతున్నాడు. అవును, చాలా మంది అని ఉంటారా లేదా? ఇప్పుడు ఏం చేయకపోయినా ఏమంటారు? నాకెందుకులేమ్మా ఇలా అయిందంటగా అనేవాళ్ళు చాలా మంది. అసలు ఏం జరగకుండా. మరి రాజుగారిని ఎన్ని మాటలు అంటారు దావీదు గారిని? ఆ మాటలన్నీ గుచ్చుకొని వీక్ అయిపోయాడు. శత్రువుని చూసి ఏం భయపడలా, కానీ ఆత్మీయంగా ఏమైపోయాడు? మెంటల్ గా వీక్ అయిపోయాడు. అందుకే నా శత్రువు భయం నుంచి నన్ను నా ప్రాణాన్ని కాపాడండి అని అడుగుతున్నాడు ఆయన. అవునా? కీర్తన గ్రంథం అందరు చూసిందానండి 59:7. వెళ్ళగక్కుతున్నారంటే అంటే దావీదు గారు లేకపోయినా ఏం చేస్తున్నారు వీళ్ళు? అసలు దావీదు గారు ఎవరండి? రాజు.
రాజ్యంలో ఎవరన్నా రాజు నిడితే ఎలా ఉంటుంది అంటారు? ఇంత రాజుల కాలంలో చంపేస్తారు. రాజుని ఎప్పుడు పొగడాలండి. తిట్టకూడదు. రాజాది రాజా రాజు మారుతాడు. రాజు మారుతాడు. ఏమీ లేకపోతే రాజు ఎప్పుడు పొగడాలి. అంటే ఈయనకి ఏమనిపిస్తుంది అంటే ఈయన లేనప్పుడు ఈయన గురించి ఏవో వినపడుతున్నాయి. వినువారు లేరని వాళ్ళు ఏం చేస్తారంట, నోటి యందు మాటలు వెళ్ళగక్కుతున్నారంట. వాళ్ళ పెదవుల్లో కత్తులు. కానీ ఆయనకి అర్థమైపోతుంది, ఆయన లేనప్పుడు మాట్లాడినా కూడా ఈయనకి విషయం అర్థమైపోతుంది. అవునా కదా? రాజు అయి ఉండే అన్ని మాటలు పడుతున్నాడండి. శత్రువుల గురించి ఎప్పుడు కూడా బాధపడలా, భయపడలా. కానీ రాజ్యంలో ఎవరైతే ఎన్ని మాటలైతే వస్తున్నామో ఆ మాటల గురించి అంటే మనకేమర్థం ఉందంటే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఎవరైనా మన ఏదైనా అన్నా కూడా మన ఆత్మీయంగా బలంగా ఉండాలి. శారీరకంగా వీక్ అయినా పర్వాలేదు, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఆత్మీయంగా చాలా మనం బలంగా ఉండాలి. అవునా? చాలా మంది ఇప్పుడు ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ ఇస్తున్నారండి. అడ్వాన్స్ అంట. మొన్న ఒక ఆవిడ రింగ్ పోయింది. ఏం పోయింది? రింగ్ పోయిందని తన భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి నా రింగ్ పోయిందండి, ఏమండి నా రింగ్ పోయిందని అన్నాను. అప్పుడు ఏం చేస్తాడు భర్త? ఏమండి ఇప్పుడు ఎవరన్నా ఫారిన్ వాళ్ళు ఏమన్నా పాస్పోర్ట్ పోయిందంటే రింగ్ పోయినప్పుడు భర్త ఎందుకు కొట్టాడు? చాలా రేటు కాబట్టి, చాలా విలువైంది కాబట్టి. అవునా కదా? ఇప్పుడు పాస్పోర్ట్ పోయింది, చాలా విలువైందా? ఇప్పుడు మన పొలం డాక్యుమెంట్స్ పోయింది, ఎలా ఉంటుంది అప్పుడు? అందరు చెప్పుకుంటావా? అందరిని పిలిచి బిర్యానీ పెడతామా? కానీ పెద్దలు ఏం చెప్పారంటే సమయం అన్నిటికంటే విలువైనది, సమయాన్ని కొనలేము అని 10వ తరగతి వరకు మన స్కూల్లో సూక్తి చెప్తారు. ఏమని? కాలం చాలా విలువైనది, గడిచిన కాలం తిరిగి రాదు. అవునా కదా? ఇప్పుడు గడిచిన కాలం అంతా పోయింది, మనం కొనుక్కోలేని కాలం పోయింది. ఇప్పుడు మన కాలం పోయిన తర్వాత మనం ఏమన్నాం? హ్యాపీ న్యూ ఇయర్ అంట. అంటే హ్యాపీగా ఉన్నారు. ఒక విలువ పెట్టి కొనలేని ఒక కాలం పోయినప్పుడు ఏం చేస్తున్నారు? హ్యాపీగా ఉంటున్నారు. ఒక చిన్న రింగ్ పోతేనే ఎన్ని రోజులు ఎడతారు? అవునా కదా? మన పిల్ల ఎవరో చిన్న పిల్లకి చిన్న రింగ్ పెడితే ఆవిడ ఏం చేసింది? ఇలాగే చర్చిలోనే ఇక్కడ ఫంక్షన్ లోనే భోజనం చేసి చేయి కడుకుంటే అక్కడ పడిపోయింది. సింక్ లో పడిపోతే అది ఎక్కడికి వెళ్తుంది? డ్రైన్ లోకి వెళ్ళిపోద్ది. ఆ డ్రైన్ హోల్ ఎక్కడ ఉంది అక్కడ వెళ్ళి చూస్తున్నారు. అంటే ఈ వాటర్ అంతా వచ్చిద్ది. అంటే చిన్న రింగ్ గురించి. మరి ఈ సంవత్సర కాలం విలువ ఎంత? మరి ఇంత విలువైంది పోయినప్పుడు హ్యాపీగా ఉండాలి, బాధపడాలా? ఒకవేళ ఇప్పుడు మనమే ఉన్నాం, ఈ సంవత్సరం అంతా దేవుణ్ణి ప్రతి క్షణం ఆరాధించేసామా? ఆనందించేసాం అనుకోండి, ఆరాధిస్తే మనం ఆనందించవచ్చు. అవునా కదా? విలువ గల సమయాన్ని విలువగా ఖర్చు పెడితే, ఇప్పుడు నా దగ్గర ఒక రింగ్ ఉందండి, విలువైన రింగు. నాకేదో అవసరం ఉంది, కొంత అమౌంట్ నాకు కావాలి, దాన్ని తీసుకెళ్ళి అమ్మేశాను. ఇప్పుడు హ్యాపీగానే ఉంటాను, ఎందుకంటే దానికి కావాల్సిన అమౌంట్ నాకు వచ్చేసింది కాబట్టి. మరి ఇప్పుడు నీకు సంవత్సరం ఉంది కదా, ఇది విలువైనది, చాలా ఇంపార్టెంట్. ఇది నీ వస్తువు కన్నా, మన డాక్యుమెంట్స్ కన్నా, మన రింగ్స్ కన్నా, మన ఆర్నమెంట్స్ కన్నా, ప్రతి దానికంటే కాలం ఎంత విలువైంది అంటే సంవత్సరం చాలా విలువైంది. ఎంత సంవత్సరాన్ని పోగొట్టుకుని హ్యాపీగా ఉండాలి, బాధపడాలా? అందుకే పొద్దున ప్రసాద్ చెప్పినట్టు మనం ఏం చేయాలి? ఈ సంవత్సరం మనం ఎక్కడెక్కడ మన కాలాన్ని వేస్ట్ చేసాము, ఎన్ని గంటలు వేస్ట్ చేసాము. అర్థమైందండి? రింగ్ పోయినా పెద్ద బాధపడేది, మళ్ళీ తెచ్చుకోవచ్చు రింగ్. అవునా కదా? అందుకే గడిచిన కాలాన్ని మనం అది తిరిగి, అంటే ఇప్పుడు హ్యాపీగా ఉండాల్సిందా, బాధపడాల్సిందా? అవునా కదా? సంవత్సరం కాలం పోయిందంటే మాట్లాడండి.
మనం రింగ్ పోతే ఎంత బాధపడితే ఒక సంవత్సరం కాలం పోతే చాలా విలువైన అవునా కదా. అంటే ఇది మనం ఆలోచించాల్సింది సందర్భం ఇది. అంతేగాని హ్యాపీగా ఉండాల్సిన సమయం సంవత్సరం కాలం అయిపోయింది. ఈ సంవత్సరాన్ని మనం తిరిగి తీసుకురావాలి. కొనలేము, సంపాదించలేము. సంపాదించలేని దాని గురించి బాధపడాలి తప్ప ఆనందపడకూడదు, ఆనందం పడకూడదు. పడకూడదు అనమాట. అందుకే ఈ వచ్చే సంవత్సరం అంతా మనం ఫిజికల్గా ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. ఆత్మీయంగా కూడా అదే ఫిజికల్ గా బలంగా ఉండాలి, సారీ మెంటల్ గా కూడా బలంగా ఉండాలి, బలంగా ఉండాలి. ఎవరేదన్నా కూడా తట్టుకోవాలి. తట్టుకోగలగాలి. అవునా కదా. ఈరోజు చాలా మందికి ఇది లేదండి. చాలా మంది ఆత్మహత్యలు ఏం చేసుకుంటున్నారు? తట్టుకోలేకే. మరి దావీదు అంత భక్తుడు తట్టుకున్నాడా? ఇంకా ఈ క్రిస్మస్ సీజన్ వస్తే ఆయన బాగా వాడుకుంటారు. ఎవరిని? దావీదు గారినండి. దావీదు కుమారుడు అని కాదు, దావీదు, అది ఓకే. దావీదు గారిని బాగా వాడుకుంటున్నారు. దావీదు వల్లే నేను కూడా నాట్యం చేస్తా అంటారు. దావీదుకి ఎన్ని కత్తులు దిగినాయో ఈయనకి అవసరం లేదు. దావీదు గారికి కత్తులు దిగిపోయి ఆయన బాధపడుతుంటే దావీదు వల్లే నేను నాట్యం చేస్తానంట. ఆయనే నాట్యం చేయాలని దేవుడిని అడుగుతున్నాడు. అవునా కదా. శత్రు భయం నుంచి నన్ను కాపాడిన ప్రభు అని ఆయన అడుగుతుండే దావీదు వల్లే నేను నాట్యం చేస్తా అన్నాడు. ఏమండి, దావీదు గారు దిగిన కత్తిరి దిగితే అప్పుడు నాట్యం చేయాలా ఏం చేయాలా అర్థమవుతుంది అన్నమాట. అర్థమైందండి. కాలం చాలా పోయింది. కాలం మళ్ళీ అంటే ఇప్పుడు మనం సంవత్సరానికి ఇంత ఆలోచించలే. మరి ఈ రోజు అయిపోయింది అనుకోండి, సాయంత్రం కూర్చొని మనం ఆలోచించాలి. ఈ రోజు అయిపోయింది, మళ్ళీ తిరిగి రాదు. అవునా కదా. సో పొద్దున మన ప్రసాద్ చెప్పినట్టు నేను కూడా ఫాలో అవుతాను. దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తానండి. చిన్న వాక్యాన్ని దీవించిన చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున మాకు తండ్రి, సంవత్సరం అంతా కాపాడి తండ్రి సన్నిధి చేరుకొని కొన్ని మాటలు మేము ఆలోచించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మాటలు లోటుపాట్లుండి సరి చేసుకుని తండ్రి ఈ సంవత్సరంలో ఇంకా మెరుగ్గా మేము పనిచేసే భాగ్యాన్ని మా అందరూ కూడా దయచేయమని యేసుక్రీస్తు నామమున చిన్న ప్రార్థన మనల్ని అడుగుతున్నా తండ్రి. ఆమేన్. టైం 9 అయిపోయింది, వెళ్ళిపోదామండి. ఎందుకంటే 2 పాటలు కూడా అద్దరిపోయే పాటలు చెప్పారు. నాకైతే నిండిపోయింది కడుపు. కోటేశ్వర ఆహారం రేపు తిందాం. మన మధ్యలో సర్వేశ్వర గారు 2 మాటలు చెప్పి ముగింపు ప్రార్థన చేస్తారు. పిల్లలు అంతే మామ.